కొడాలి నాని గారు ఉన్నారు, ఆయన పనితీరు ఎలా అనిపించింది మీకు ఈ 5 సంవత్సరాల్లో? అబ్బో, బూతులు నానినేనా కొడాలి నాని అంటే? బూతులు, భయంకరమైన బూతులు మాట్లాడతారు. అసలు అసలు అసెంబ్లీలో ఉండాల్సిన, రోడ్లలో రౌడీజం చేసుకునే వ్యక్తుల్ని తీసుకొచ్చి అసెంబ్లీలలో ఇంకా ఈ రోజుల్లో కూడా ఆంధ్ర యువత లేకపోతే ఆంధ్ర ప్రజానికం కూర్చోబెట్టారంటే ఐమ్ లిటరలీ సర్ప్రైజ్డ్. దే షుడ్ హ్యావ్ సమ్ వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్, ఒక కల్చర్, ఓ పద్ధతి, మాట్లాడే విధానం. ఒకప్పుడు ఎందుకు పాలిటిక్స్ అంటే డర్టీ, పాలిటిక్స్ ఆర్ బ్యాడ్ అనే ఒపీనియన్ రావడానికి కారణం ఇట్లాంటి నాని లాంటి వాళ్ళని చూసి, చిచి ఇలా ఇట్లాంటి నా కొడుకులా పాలిటీషియన్స్ తుతు నో 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 నో, మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఐటీ అవ్వాలి, లేకపోతే అమెరికా పోవాలి, ఇలాంటి ఫాల్తూ నా కొడుకులు మాత్రం అవ్వకూడదు. అందుకే అసెంబ్లీలో కెమెరాలు పెట్టడం జరిగితే అప్పటి నుంచి కొంచెం డీసెంట్గా, అంటే మళ్ళీ నాని లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే చిచి ఇప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ ఎందుకంటారు? అక్కడ కమిట్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఎప్పుడు పొద్దున్న లేస్తే ఇదే పని చేసుకుంటారు అని. పాలిటిక్స్ అంటే చిచి అని ఎందుకంటారంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇలా భాష సరిగ్గా ఉండదు, వీళ్ళ దగ్గర అసలు వ్యవహారం సరిగ్గా ఉండదు, పనులు ఏమీ చేయరు, ప్రజలను పట్టించుకోరు, ఏమన్నంటే రౌడీజం చేస్తారు, బూతులు మాట్లాడతారు. మేము అమ్ముతాం, సచివాలయం తాకట్టు పెడతాం, ఇంకోటి కూడా తాకట్టు పెట్టకూడదా ఆయనేనా అని అన్నారు. పెట్టకూడదా? గవర్నమెంట్ సొమ్ము పెడతాం, రేపు పొద్దున్న బీచ్ కూడా అమ్ముకుంటాం. అయితే ఏంటి, ఎవడన్నా కొంటే బీచ్ కూడా అమ్ముతాం. సినిమాల్లో చార్మినార్ అమ్మితే కొనలేదా, తాజ్మహల్ అమ్మితే కొనలేదా? వస్తారు పనికిమాలిన వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎవడు పిచ్చి వాళ్ళకి ఆనందం. ఏదో హిస్టారికల్ మాన్యుమెంట్ని దాచిపెట్టుకుందామని కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు వైజాగ్ బీచ్ కూడా కొంటారు, సచివాలయం కొంటారు, అసెంబ్లీని కూడా కొంటారు. ఏముంది, నేను ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ అసెంబ్లీ అని కూడా చెప్పుకుంటారు. సింపుల్ లాజిక్ అది. అలాంటి వాళ్ళను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ప్రజలది తప్పు, అతనిది తప్పు కాదు. నేను అదే అంటున్నా, గుడివాడ ఎమ్మెల్యే కదా ఆయన, గుడివాడ ప్రజలది తప్పు. అక్కడ ఎలాంటి నాయకులకు ఎలాంటి భాష మాట్లాడే వాళ్ళని మీరు లీడర్లుగా ఎంచుకున్నారు గుడివాడ ప్రజలు. సిగ్గు శరం ఉండక్కల, చదువుకున్న వాళ్ళని, కొన్ని కల్చర్ ఉన్న వాళ్ళని, మేనర్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఓ 5 సంవత్సరాల తర్వాత కూడా వాడు కూడా ఎదవైతే పీక్ పడేయండి, ఎవరిని ఉంచుకోవద్దు. ఎందుకు, మీకు ఉంది కదా ఆయుధం, ఉంది కదా చేతిలో. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. ఇంకా ఈ రోజుల్లో కూడా, చాలామంది కామెంట్స్ చేస్తుంటారు, ఈ రోజుల్లో కూడా కాస్ట్ సిస్టమా, ఈ రోజుల్లో కూడా వరకట్నమా, ఈ రోజుల్లో కూడా మరి ఎంత మూఢనమ్మకాలా? మరి ఇట్లాంటి మూర్ఖుల్ని ఈ రోజుల్లో కూడా ఎంచుకుంటున్నారు కదా, అసెంబ్లీలకు పంపిస్తున్నారు కదా. వేళ్ళు చూపిస్తారు, కాళ్ళు చూపిస్తారు, బూతులు మాట్లాడతారు, పాన్పరాగలు తింటారు. ఇలాంటి వాళ్ళందరినీ మన ఎమ్మెల్యేలుగా, మన ప్రజల్ని, మనల్ని పరిపాలించడానికి, మన మీద పెత్తనం చెలాయించడానికి ఎంచుకుంటే ఎలా ఉంటుంది? ఇట్స్ అ షేమ్ ఆన్ పీపుల్, నాట్ లీడర్స్. అదే అంటున్నాను, ఇఫ్ యూ చూజ్ ఏ గ్రేట్ లీడర్ దెన్ మీరు గ్రేట్ ఓటర్స్ అవుతారు. ఇఫ్ యూ చూజ్ a dirty politician, your mind also dirty. మీకు అవ్వాల్సిందే అదే అంట నేను. సో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, అవును, అంబటి రాంబాబు గారు. తర్వాత ఫస్ట్ వచ్చేసి అనిల్ గారు. అంటే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అనగానే సంజన, సుకన్య ఇవే గుర్తొస్తాయండి. వెరీ అన్ఫార్చునేట్, వాట్ కెన్ ఐ డూ టెల్. ఓకే, అంటే ఇప్పుడు ఆయనకి వ్యామోహాలు ఉండడం తప్పు అని నేను అనట్లేదు. Let him have his own personal life. Nobody have any rights to involve and putting finger into their personal lives. But when he is holding a public office, he should be very responsible, right? ఏం చేశారు రైతులకు? ఇగో మేము పలానా చేశాను, మీరు చేసుకోండి, మేము ఇరిగేషన్ దాంట్లో ఇది చేస్తున్నాను మీకోసము, సో మీరు ఇలా పని చేసుకోండి, ఇగో మీకు వాటర్ వ్యవస్థ ఇలా అందిస్తాము, లేకపోతే మీకు మీ భవిష్యత్తుకు, లేకపోతే మీరు ఇంకో 5 సంవత్సరాలు మంచిగా రైతులు కష్టపడి పని చేసుకొని మీకు సంబంధించింది మీ పంటలు పండించుకోవడానికి నేను ఇది చేశాను, మీకు ఏదైనా అక్కడ కావాల్సిన వాటర్ రిసోర్సెస్ మేము క్రియేట్ చేస్తాము, మీకు ఏదైనా కట్టిస్తాం కట్టలు, ఏమన్నా చేశారా? ఏం చేశారు? మాట్లాడతారు, అడుగుతారు కదా, అడగాలి కదా రైతులు కూడా, ఏం చేసావు మాకు అని. అడిగిన రోజే కదా, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు షర్టు పట్టుకొని అడగాలి. డబ్బులు ఇస్తే తీసుకోవడం కాదు, మాకేం చేయట్లేదు కదా, డబ్బులు ఇస్తే తీసుకోవడం అంటే అందరూ డబ్బులు తీసుకుంటారు. మనం వీ ఆల్వేస్ టాక్ అబౌట్ రేషియో. తీసుకునేటోళ్ళు అడగాలి, ఏం చేసావు నీ మినిస్ట్రీ కింద మాకు అని. బికాజ్ మనకున్నంత, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత భూమి, పంట పొలాలు ఎక్కడ లేదు భారతదేశంలో. చాలా మంచి మంచి వాటర్ సోర్సు, మంచి పంటలు పండే నేల మంది. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా చేసి ఆంధ్రప్రదేశ్ రైతులకు అందించవచ్చు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి, కొత్తదనం ఏమన్నా చేయాలి కదా. ఇప్పుడు ఓకే, రోజా గారండి, ఇప్పుడు మన పర్యాటక శాఖ మంత్రి. నేను రోజా గారి మీద ఈ రోజు వరకు అసలు కామెంట్సే చేయలేదు, ఎందుకంటే షీఈ్ అ ఉమెన్,
ఒక ఉమెన్ పాలిటిక్స్లో ఎదగడానికి, ఒక మినిస్టర్ అవ్వడానికి నానా సంకలనాకాల్సి వస్తుంది టు బీ ఆనెస్ట్లీ. మగ సమాజం మధ్యలో ఎదగనివ్వరు సహజంగా. బట్ ఏంటంటే టూరిజం మినిస్టర్ ఇచ్చారు ఆమెకి. సో వచ్చిన రోజు దగ్గర నుంచి నిజం చెప్పాలంటే అసలు ఒక పంట పొలాలు వాటర్ విషయంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్కి చాలా బ్యూటిఫుల్ టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. రిషికొండని తవ్వి గ్రీన్ మ్యాట్ వేస్తే దాన్ని కూడా అసలు హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది అది కూడా చదవకుండా ఆమె కామెంట్స్ చేయడం, జగనన్నకి సపోర్ట్ చేయడం, బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. మన పదవులు మన అధికారాలు మనం కాపాడుకోవడం కోసం తానా అంటే తందాన అనకూడదు. వచ్చి 1.5 ఇయర్ ఈ 1.5 ఇయర్లో ఎంత టూరిజం ఆర్థికంగా అభివృద్ధి చేయగలిగారు అంటే ఎంతమంది టూరిస్టులని ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించి తీసుకురాగలిగారు. ఇప్పుడు అక్కడ సెంట్రల్తో మంచి కనెక్షన్సే ఉన్నాయి కదా వైసీపీకి, ఏం అనరు కదా, మనుదిన పావులాగా చల్లగుండి అక్కడి నుంచి తెచ్చుకుంటారు కదా. సో సెంట్రల్తో మాట్లాడుకొని, టూరిజం మినిస్టర్తో మాట్లాడుకొని మన ఆంధ్రప్రదేశ్లో టూరిజం ఎట్లా డెవలప్ చేద్దాము, ఎట్లా ప్రమోట్ చేసుకుందాము, ఇగో మా ఆంధ్రప్రదేశ్లో ఇవి ఉన్నాయి, మీరందరూ రండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ రోడ్ వ్యవస్థ బాగుంది, ఇక్కడ అకామిడేషన్ బాగుంది, ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, దాని గురించి ప్రమోషన్ చేయడం ఐ నెవర్ సీన్. వెరీ అన్ఫార్చునేట్. నేను చూసిన రోజా గారి ప్రతి వీడియో పవన్ కళ్యాణ్ని తట్టడం, చంద్రబాబు నాయుడుని తట్టడం. టూరిజం మినిస్టర్కి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో పని ఏంటి? ఆమె పని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ చేయడము, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్కి సంబంధించి యువతని ఎంకరేజ్ చేయడం కదా కావాల్సింది. ఓకే, వై పవన్ కళ్యాణ్, వై చంద్రబాబు నాయుడు? దట్ ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. సో మన ఐటీ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు, ఆయన కోడిగుడ్డు మినిస్టర్ అని పేరు అంట కదా, మాకులపూడేనంట కదా. ఓ అలా వచ్చారా? ఓకే, పాపంలేండి అమ్మాయి ఇక్కడ వదిలేసండి. ఏదో పాపం జగన్ ఏదో అలా బిస్కెట్ వేస్తే పాపం ఆ మినిస్టర్ తీసుకుని ఏదో పడున్నాడు. జగన్ని కాదని సంపాదించుకునే తెలివితేటలు లేవు, జగన్ని కాదని ఎదగనిచ్చి ఏదో పెద్ద స్థాయికి ఎదగనిచ్చే అంత ఇది ఆయనకి లేదు. ఏదో బిస్కెట్ కుక్క వేసినట్టు అంబటి రాంబాబుకు బిస్కెట్టు, అమర్నాథ్కు బిస్కెట్టు పడి ఉండాలి కదా. కాపుల్ని అంటే కాపుల మీదకే ఓ చిన్న కుక్కల మీద పెద్ద కుక్కల్ని ఎగదోసినట్లు ఎగదోలి. నేను కుల వ్యవస్థ గురించి మాట్లాడలేదు, కానీ కాపులకు ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తామని జగన్ నోటి నుంచి చెప్పాడు కదా. కాదండి, అది ఆయనకు వచ్చింది కదా, ఇప్పుడు మినిస్టర్ పదవి వచ్చింది కదా, వచ్చినప్పుడు చేసుకోవాల్సిన సామర్థ్యత ఆయనకే. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ముస్లిమ్స్ వస్తారబ్బా, ఒక పార్టీలో జాయిన్ అవుతారు, మా ముస్లిం మైనారిటీ వాళ్ళకు నేను ప్రభుత్వం నుంచి ఏదన్నా చేయించుకోవడానికే నేను వాళ్ళ తరపున వకాలతో పుచ్చుకున్నాను అని వస్తారు. దే ఆర్ డూయింగ్ ది జాబ్ ఇన్ ప్రాపర్ వే, వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటున్నారు. మరి వీళ్ళకి ఇచ్చింది కూడా ఇదిగో మీ కాపులకి మేము అధికారం క్రియేట్ చేస్తున్నామని చెప్పడానికి జగన్ ఇచ్చినప్పుడు ఏమైనా చెయ్యాలా? అంటే మినిస్ట్రీ అనేది కాపుల కోసం అని కాదు, కానీ వాళ్ళు మినిస్ట్రీకి సంబంధించిన పనులు మానేసేసి మనం ఎంతసేపు మనం తిట్టాలి, జనసేనని తిట్టాలి, కాపు యువతను తిట్టాలి, మీరు ఎందుకు పనికిరారు అది ఇది అని చెప్పేసి తిడుతూ ఉండాలి. అలా లేదు అంటే అసలు కులం పేరు చెప్పుకోవద్దంటే నేను అసలు చెప్పొద్దు, సిగ్గులేదు మీకు, మినిస్ట్రీ పేరు చెప్పుకోండి. బికాజ్ యువర్ మినిస్టర్, ఇంతమంది ప్రజల చేత ఎన్నుకోబడ్డావు అంటే మినిస్ట్రీ సీఎం గారు ఇచ్చారనుకో, బట్ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డావు. ఆయన కంపెనీలు తేలేదంటారా? ఆంధ్రాలో ఐటీ కంపెనీలు వచ్చాయండి. ఐ థింక్ హీజ్ ఐటీ మినిస్టర్, రైట్? కరెక్ట్. ఇక్కడ మనకు కేటీఆర్ గారు ఉండేటోళ్ళు, రైట్? సో ఆయన ఏదో ఒక మీటింగ్లు పెట్టడము, చాలా బ్రహ్మాండంగా మాట్లాడడము, చాలా అమేజింగ్గా కమ్యూనికేట్ చేయటము, కొన్ని కంపెనీలు హైదరాబాద్కి తీసుకొని రావటం, ఒక డెవలప్మెంట్ అయితే చూసా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొచ్చారన్నా దాన్ని మధ్యలో వదిలేలే, ఎక్స్టెండ్ చేశారు. బాగా ఎక్స్టెండ్ చేయగలిగి ఇంకా చాలా కంపెనీలను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లకి తీసుకొచ్చి ఇక్కడ మేము స్పేస్ ఇస్తాము, మాకు ఇంకా హైదరాబాద్ శివార్లలో మాకు చాలా స్పేస్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. నాకు తెలిసి హైదరాబాద్లో కూడా మనకు ఈ విజయవాడ అక్కడ కూడా చాలా మంచి మంచి స్పేసెస్ ఉన్నాయి. లేదా వైజాగ్ అనేది మంచి ఇండస్ట్రియల్ ఏరియా కదా, అది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది సిటీ, చాలా క్లీన్ సిటీ అది. సో మరి అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ తీసుకొస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా మన వాళ్ళని హైర్ చేసుకుంటే. తెచ్చారనే కదా చెప్తున్నా ఆయన. ఒక పేరు నిజంగా నేను స్టడీ చేయలేదు. డూ యూ నో ఎనీ కంపెనీ నేమ్? కంపెనీ నేమ్స్ చాలా ఉన్నాయండి, ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా, చాలా కంపెనీలు రిలీజ్ చేశారు. చేస్తే మంచిదే కదా, చేస్తే సంతోషమే. ఇప్పుడు చేస్తే బాధ ఎవరికి? నాకేం బాధ, ఐ అప్రిషియేట్ డెఫినెట్లీ. ఆంధ్రప్రదేశ్ యువతకి మంచిగా కంపెనీలు వస్తే ఎక్కడి నుంచో ఎక్కడెక్కడికో వెళ్ళి పాపము బెంగళూరు, చెన్నైయో, ముంబైయో, కలకత్తా ఎక్కడెక్కడో వెళ్ళి అడుక్కు తిని పాపము కష్టాలు పడ్డం ఎందుకు?
అక్కడే పాపం లోకల్గా ఉండి లోకల్గా జాబ్ సంపాదించుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కదా. ఇంకా మినిస్టర్లలో ఇంకెవరున్నారు? చాలా మినిస్ట్రీలు ఉన్నాయి, కానీ మీడియా ముందుకు వచ్చేది ఈ కొన్ని ఫేసులే. ఈ కొన్ని ఫేసులు కూడా మీకు ఎందుకు ఫెమిలియర్గా అనిపించాయి అంటే వీళ్ళు ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి అన్నావు తప్ప ఏనాడన్నా మేము పలాంది చేసినామని చెప్పుకుంటే కదా. నేను అదే అంటున్నా, 98% వాళ్ళు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4వ పెళ్ళాం, 3 పెళ్ళిళ్ళు 4వ పెళ్ళాము, ఈయన ఎందుకు వచ్చాడో తెలియదు, ఈయన ఎందుకు ఇల్లు కట్టుకున్నాడో తెలియదు, ఈయన విజయవాడలో ఇల్లు కట్టుకున్నాడు, గుంటూరులో ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ పోటీ చేస్తాడు, ఇక్కడ పోటీ చేస్తాడు, ఎవరికి అవైలబుల్ ఉన్నాడు, ఊగిపోతాడు, అది చేస్తాడు, డాన్స్ చేస్తాడు, ఇవి మాట్లాడడానికే తప్ప. లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాల మీద కామెంట్లు చేయడానికి తప్ప నేనైతే ప్రొడక్టివ్ ప్రెస్ మీట్ అయితే చూడలేదండి ఆనెస్ట్లీ. మేబీ ఆ 2%లో ప్రొడక్టివ్ ప్రెస్ మీట్లు పెట్టింటే మేబీ నేను మిస్ అయి ఉండొచ్చు. బట్ ఎవరైనా సరే హైలైట్ అయినవి చూస్తారు, కానీ మిస్ అయినాయి. నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను, నేనేమన్నా అసెంబ్లీకి పోతున్నాను, అసెంబ్లీకి వెళ్తా కనుక నిజంగానే ఆ 175 మంది ఎమ్మెల్యే లిస్ట్ ఏమేం చేశారని చెప్పేసి లిస్ట్ రాసుకునేది డెఫినెట్గా. ఎందుకంటే నాకు ఏదో ఒక రోజు విమర్శించడానికో లేకపోతే అప్రిషియేట్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి.